ఎస్, ఇది మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చరిత్రలో గుర్తు పెట్టుకునే రోజుగా మిగిలిపోతుంది. వాళ్ళ ఆశలపైన, వాళ్ళ పోరాటాలపైన ఏ రకంగా నీళ్లు జల్లేశారు అన్నారు. సార్ మీరు కాసేపు ఆగాలి సార్. కొండరాజు గారు మీరు ఆగండి, రామనాథ్ గారు మాట్లాడాలి. అది మీరు కంటిన్యూ అవ్వండి. వీ డోంట్ అబ్జెక్ట్ యూ, ప్లీజ్ క్యారీ ఆన్ విత్ అదర్ ప్యానలిస్ట్. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ విశాఖ కానీ చీకటి రోజుగా నేనైతే భావిస్తున్నా. అంతే, మీరు కంటిన్యూ అవ్వండి. ఎస్, ఇది భవిష్యత్తు కార్యాచరణ పైన ఇప్పటికే కార్మికులంతా సమాలోచనలు జరుపుతున్నారని, ఏం చేయబోతున్నారు, ఏ క్షణమైనా రోడ్డెక్కబోతున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తకుండా అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి ఇద్దరూ కూడా మోసం చేశారన్న అంశానికి సంబంధించి రైట్. ఫస్ట్ రామనాథ్ గారితో మాట్లాడదాం. రామనాథ్ గారు, 2 అంశాల ప్రాతిపదికన మాట్లాడాలి సార్. మొదటిది, ఈ ప్రాజెక్టుల కష్టమంతా జగన్మోహన్ రెడ్డిది, పబ్లిసిటీ స్టంట్ మాత్రం చంద్రబాబుది అన్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ 7 నెలల్లోనే ఈ ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు సాధించారా? రెండవది, స్టీల్ ప్లాంట్ పైన మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈశ్వర్ గారు ఈరోజు అంటే చాలా గౌరవప్రదంగానే ఇంకో పదం వాడడానికి సాధ్యం కావడం లేదు, కానీ ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి బలితెగింపుకు అయితే నిదర్శనం అండి. ఇప్పుడు అసలు స్టీల్ ప్లాంట్ల గురించి మాట్లాడకపోతే ఓకే, సంయమనం పాటిస్తున్నారు, ఏదో సమాధానం చెప్పలేక దాచుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ అక్కడ పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆ స్థాయిలో ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇంకా పుండు మీద కారం జల్లినట్టుగా రెచ్చగొట్టేలా కాకపోతే, నేను వెళ్ళి మిట్టలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ కు గనులు అడిగాను, వాళ్ళు మామూలుగా వద్దు పైప్ లైన్ ద్వారా కావాలంటున్నారు అంటే వెంటనే ప్రధాని గారు ఒప్పేసుకున్నారు. అసలు ఇలాంటి లాంగ్వేజ్ని ఏ ప్రధాని అర్థం చేసుకోగలరు సార్ అని అన్నారు. అంటే ఏం చెప్తున్నారు, ఈ పాపంలో నా ఒక్కరిదే కాదు, నా వెనుక ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు అనేది ఓడిస్తున్నారు. ఇక మీరు ఎంత ఆందోళన చేసినా సరే మేము వెనక్కు తగ్గం, విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది మా మైండ్ లోనే లేదు. కనీసం చెప్పాలి కదా, ఇంత ఆందోళన జరుగుతున్నప్పుడు సరే ఆ ప్లాంట్ ఉంటుంది, ఈ ప్లాంట్ కూడా తెస్తామని చెప్పింటే అదొక రకం. అసలు చెప్పడం లేదు, మేము అది చేస్తాము అని కూడా చెప్పడం లేదు. అంటే కంప్లీట్ గా పరితెగింపు అనుకోవాలి, ఏమైనా చేసుకోండి మా విధానం ఇదే. ఇంకోటి కూడా చెప్పారు, నరేంద్ర మోడీ గారు నీది నాది ఒకటే స్కూల్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. లేదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నిరసన చేస్తున్న కార్మికులకు మద్దతుగా ఎంత ఆవేశంగా మాట్లాడారు. ఒక్క ఎంపీని నాకు ఇచ్చి ఉండింటే కథ ఇంకోలా ఉండేదన్నారు. ఈరోజు ఉన్నారు కదా సార్, ఎంపీలు ఉన్నారు, మీకు ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నేరుగా పలుకుబడి ఉందని చెప్తున్నారు. అసలు ఇక్కడ నరేంద్ర మోడీ బీజేపీ నడుపుతున్నదే పవన్ కళ్యాణ్ బీజేపీని నడుపుతోందని చెప్తున్నారు. మరి ఒక్క మాట ఎందుకు చెప్పలేదు సార్? ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ అయినా సరే, సార్ ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇష్యూ ఉంది, ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు అది సాల్వ్ అవుతుందా లేదా అన్నది తర్వాత. కనీసం ఒక డిప్యూటీ సీఎం, ఒక సీఎం ఇక్కడ ఇంత బర్నింగ్ గా ఉన్న టాపిక్ గురించి కనీసం మాట్లాడకపోవడం అంటే దీన్ని ఏమనాలి? పైగా మిట్టలకు సంబంధించి నేను మాట్లాడాను అని చెప్తూ ఉన్నారంటే మేము ఎంతకైనా తెగిస్తాం, దీంట్లో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అంతే కదా సార్, ఇప్పుడు చెప్పాలి బరితెగింపు లాంటిది. నిజంగా వాళ్ళకు ప్రజల్ని రెచ్చగొట్టి అక్కడ కార్మికుల్ని రెచ్చగొట్టే ఉద్దేశం లేకుంటే కనీసం ఆ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ బిట్టలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఇష్యూనైనా ప్రస్తావించి ఉండేవారు. దాన్ని వాంటెడ్ గా ప్రస్తావించారు. ఈ రోజే కాదు, ఆ రోజు మా ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఢిల్లీలో కలిసిన తర్వాత మరుసటి రోజు పేపర్లు చూసి అందరూ షాక్ అయ్యారు. 1-2 సార్లు చదువుకున్నారు, మనం నిజంగా కరెక్టే చదువుతున్నామా అని. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ గారికి కనీసం ఒక వినతి పత్రం ఇస్తారు మన ముఖ్యమంత్రి అని అందరూ ఎదురు చూశారు. కానీ ఆ మరుసటి రోజు పత్రికల్లో ఏమొచ్చేసింది, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి లేదు, మిట్టల్ గురించి, మిట్టల్కి గనులు కావాలని కోరారు, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రాయించుకున్నారు. అంటే ఒక్క పర్సెంటేజ్ కూడా, 1% కూడా వీళ్ళకి విశాఖ స్టీల్ మీద కన్సర్న్ లేదు. గతంలో గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు, మరి ఆయన ఇప్పుడు చేస్తారా? నిజానికి ఈ స్టీల్ ప్లాంట్ ని జగన్మోహన్ రెడ్డి రక్షించలేరు, మేము వస్తే పైన నరేంద్ర మోడీ గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మొత్తం నిలబెట్టేస్తాం అని మాట్లాడారు. అవును, మరి ఈరోజు ఏమైంది సార్ దానికి? ఇంకా అసలు ఇది పరస్పర డబ్బా అన్న అనుకుంటే కాదు, ఏకపక్షంగా డబ్బా కొట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ ను కేవలం ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించడానికి, సార్ నేను మీ వాడిని సార్, నేను మనమంతా ఒకటే స్కూల్ సార్, అసలు మీరు ఈ లాంగ్వేజ్ ఇలా అర్థం చేసుకోవడం అనేది ఎక్కడైనా సాధ్యమవుతుంది సార్? అసలు మీరు గ్లోబల్ లీడరు, ఇలాంటి ప్రధాని ఎక్కడా లేరు, ఇవన్నీ చెప్పారే కానీ మాకు ఇది చేయండి అని ఎక్కడా అడిగింది కూడా లేదు. ఇద్దరు ఒకటే, మీది నాది ఒకటే స్కూల్ అన్నారు. ఇద్దరు అలాగే కనిపించింది, ప్రధాని గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే ఈ రోజు ఏం చేస్తాం, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తామని కాకుండా ఇద్దరు కూడా విజన్ల గురించి మాట్లాడుతున్నారు.
2047 అని. అంటే ఏంటంటే 2047లో ఉండేవాడెవడో, పోయేవాడెవడో, బతికేదేవాడో, చచ్చేదేవాడో, అసలు ఎవరు ఉంటారో రాజకీయాల్లో తెలియదు. ఈ రోజు గురించి చెప్తే మనం వెంటనే దానికి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం 3-4 ఏళ్ళకి అవుట్పుట్ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి 47 అన్నాం అనుకోండి, ఇంకా మన మీద ఏం భారం ఉండదు అన్నట్టుగా వెళ్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే ఒకప్పుడు సొంత భార్యను చూసుకోవడం చేత కాదు, దేశాన్ని ఏం చూస్తారని చెప్పిన మన చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు, మీరు గ్లోబల్ లీడర్, మీరు నుండి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా పాఠాలు నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి అని కూడా చెప్పారు. అవును. ఇంకొకటి ఏంటంటే గతంలో కేజ్రీవాల్ కు ఇక్కడ వైసీపీకి ఎక్కడ శత్రుత్వం లేదు, కానీ ఆయన పిలుచుకొని వచ్చి ఎలక్షన్లు క్యాంపెయిన్ చేయించుకున్నారు. ఈ రోజు మాత్రం ఢిల్లీలో మన ఇండియా కూటమి గెలుస్తుంది, రాసి పెట్టుకోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు పాపం కేజ్రీవాల్ ఏమైపోవాలి? సో మొత్తం మీద అయితే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగం చూసినా కూడా ఇదిగో నిర్దిష్టంగా మన రాష్ట్రానికి ఇది చెప్పారు అని ఇక్కడ చెప్పడానికి కూడా లేని స్థాయిలో జరిగింది.